ఈ రోజు మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి మండలాల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ అభివృద్ధి మరియు సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై జరిగిన మండల ప్రజా పరిషత్ సమీక్ష సమావేశాలలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తిన లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దామరచర్ల మండలం కేంద్రం స్థానిక రైతు వేదికలో స్థానిక ఎంపీడీఓ జిఎస్ మూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి మండలాలలో నిర్వహించిన గ్రామ పంచాయతీ అభివృద్ధి మరియు సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై జరిగిన మండల ప్రజా పరిషత్ సమీక్షా సమావేశాలలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దామరచర్ల మండలం కేంద్రం స్థానిక రైతు వేదికలో స్థానిక ఎంపీడీఓ జిఎస్ మూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు గ్రామాభివృద్ధికి మూల స్తంభాలుగా నిలవాలంటే అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశాలలో స్పెషల్ ఆఫీసర్ పాశ్చాత్ నాయక్, ఎంపీఓ అశోక్, ఎంఆర్ఓ జోహార్ నాయక్, ఏఈ దినేష్, సంబంధిత మండలాల ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ వాహనంలో మనకి ఓన్లీ 90 ఎకరాలే ఉంది సార్. ఈ వాహనంలో ఇప్పుడు మనం 700 ఎకరాల వరకు వేయించాం. అలాగే ఫార్మర్ రిజిస్టర్ అండి, మనం ప్రతి థ్యాంక్ యూ సార్. రెస్పెక్టెడ్ సర్పంచులకు ఉద్దేశించి ఒక చిన్న అంశం మీ ముందు ఇస్తున్నాము. దానికి మీ అందరి అభిప్రాయాన్ని ఎలా చేయాలి ఏంటనేది మీరు ఒక నిర్ణయానికి వచ్చి చెప్తే బాగుంటుంది. లోకల్ గ్రామాల్లో అవి కూడా మొత్తం ఆర్ఎండ్కి కింద తీసుకొస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొస్తుంది కాబట్టి కంపల్సరీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మా మండలంలో 13,640కి 9,530 చేశామంటే ఇంకా 3,811 పెండింగ్ ఉన్నాయి. కాబట్టి గౌరవ సర్పంచ్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చెప్తే బాగుంది. ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత చెప్తే ఎమ్మెల్యే గారు పెద్దలు ఉన్నప్పుడు చెప్తే సర్పంచులకు, కార్యదర్శులకు అందరికీ కూడా 15 ఫైనాన్స్ మరియు 16 ఫైనాన్స్ సంబంధించిన గైడ్లైన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. జరుగుతున్న గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక గురించి కూడా మొత్తం డేటా రెడీ చేసి పెట్టుకొని రేపు మనం ఆన్లైన్ చేయడానికి రెడీ అవుతాం. తర్వాత దాన్ని ద్వారా జీపీడీపీ ప్లాన్, జీపీడీపీ ద్వారా 16 ఫైనాన్స్ ఎలా వర్క్ క్రియేట్ చేసుకోవాలి, గ్రామ పంచాయతీ అవసరం వర్క్స్ ఎలా, ఏ వర్క్స్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి కూడా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సర్పంచ్లకి, కార్యదర్శులకు ఇన్స్ట్రక్షన్స్. పేమెంట్స్ అవుతాయి. అదే దాని గురించి మన ఎంపీఓ గారికి డిస్ట్రిక్ట్ లెవెల్లో 2-3 టైమ్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చింది. చాలా స్ట్రిక్ట్గా ఇచ్చారు. ఆ వర్క్స్ చేసుకుంటే మీకు పేమెంట్ ఈజీగా అవుతుంది. వేరే పనులకు అయ్యే పరిస్థితి లేదు, అంతా ఆన్లైన్ పేమెంట్ కాబట్టి ఇప్పుడు మరి అక్కడ జరిగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మన ఎంపీఓ గారు ఒక 2 నిమిషాల్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ తెలియజేస్తున్నారు. ఈరోజు మన మండల జనరల్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ అతిథులుగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు ఈ కార్యక్రమానికి హాజరైనారు. అదేవిధంగా వివిధ శాఖల అధికారులందరూ హాజరైనారు. అదేవిధంగా సర్పంచ్, కార్యదర్శి
హాజరైనారు. వివిధ శాఖల సమస్యల గురించి సర్పంచ్గా జరిగినటువంటి వాటి సమావేశంలో అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు తగిన ఆదేశాలు కూడా శాఖల అధికారులకు ఇచ్చారు. సమస్యలు ఎలా అధిగమించాలి, గ్రామాలలో మంచినీటి ఎక్కడి అలా అదేవిధంగా కోతుల నివారణ అనే అంశాల గురించి, అదేవిధంగా మంచినీటి ఎద్దడి, డ్రింకింగ్ వాటర్ సమస్యల గురించి కూడా వారు అడగడం జరిగింది. శాఖల అధికారులకు తగ్గ ఆదేశాలు ఇచ్చారు. వీటిని ఇక ముందు ప్రతి 45 డేస్ కూడా ఇదే విధంగా జనరల్ బాడీ యొక్క అన్ని శాఖ అధికారులతో ప్రతి 45 డేస్కు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీనికి సంబంధించిన వచ్చిన